తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. విధిరాత చేసిన గాయం ఆ తండ్రికి కాల పరీక్షగా నిలిచింది. చేతికందిన కొడుకు అకాల మరణం ఆ తండ్రికి ఎంతో మనోవేదన మిగిల్చింది. కన్న కొడుకు మృతి చెందిన కొడుకు జ్ఞాపకాలు మాత్రం సజీవంగా నిలిచి ఉండాలని సంకల్పించారు ఆ తండ్రి. కలకాలం ఆ కుమారుడి జ్ఞాపకాలు గుర్తుండేలా ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల బాట పట్టారు. ఆ తండ్రి ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొత్తగూడెం ప్రభుత్వం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో అనేక వసతులు కల్పించి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. కుమారుడి పేరు మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా సీనియర్ నాయకుడిగా సుపరిచితమైన పేరు. రాజకీయాల్లో ఎంతో పాపులర్ గా ఉన్న కోమటిరెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఊహించని విధంగా కుమారుడు ప్రతీక్ రెడ్డి అకాల మరణం ఆ కుటుంబానికి ఎంతో వ్యధను మిగిల్చింది. విధి చేసిన గాయం ఎంతో కుంగదీసిన ప్రజాసేవకే అంకితమైన కోమటిరెడ్డి తన కుమారుడి పేరు మీదనే సేవా కార్యక్రమాలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండటం, కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వసతులు సరిగ్గా లేవని కోమటిరెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో పేద రోగులు అవస్థ పడకూడదన్న ఉద్దేశంతో తన కుమారుడి పేరు మీద ఆసుపత్రిలో 20 ఏసీలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు డోర్లు, కర్టెన్లు ఏర్పాటు చేశారు. సురక్షిత తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో ఇతర సౌకర్యాల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరు మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలపై స్థానికులు, ఆసుపత్రికి వస్తున్న రోగులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏసీలో ఉన్నామంటే ప్రతీక్ రెడ్డి గారికి వందనాలు. 20 ఏసీలు మాకు డొనేషన్గా ఈ హాస్పిటల్లో ఇచ్చారు. మేము ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేము ఇంకా ఈ ఎండలో మాకు పిల్లలకి చాలా ఏసీ ఇచ్చారు. ఈ ఏసీ వల్ల మా పిల్లలు మంచిగా నిద్రపోతున్నారు సార్. అలాగే మాకు ఇలాగే ఇంకా ఎన్నో విధానాలుగా గవర్నమెంట్ హాస్పిటల్కు ఇంకా డొనేషన్గా ఏదైనా ఇవ్వడానికి ముందుకు రావాలి సార్. ప్రతీక్ రెడ్డి గారికి వందనాలు సార్. మాకు ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే సార్ మాకు కూడా ఇలాగ ఏదో విధంగా మాకు డొనేషన్గా ఇవ్వడానికి ముందుకు రావాలి సార్. మీకు ఎంతో వందనాలు, ధన్యవాదాలు సార్. నేను రెండో కాన్పు కోసం ఇక్కడికి వచ్చా. ఫస్ట్ కాన్పు ఉన్నప్పుడు ఇంత అంటే అవైలబుల్ ఉంది, కానీ ఏసీ అవైలబుల్ అవేం లేదు. కానీ ఈ రెండో కాన్పుకి వచ్చినప్పుడు ఫుల్ ఎండల వల్ల పిల్లలకి ఫీవరు, గర్భిణీ స్త్రీలకు కూడా కానీ బాలింతలకు కూడా మస్తు ఇబ్బందిగా ఉండేది. ఏసీలు పెట్టాక అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ట్రీట్మెంట్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా సౌకర్యం కల్పిస్తే పేదవాళ్ళకు కూడా మీరు సాయం చేసినట్టు ఉంటుంది, అలాగే లేని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కాబట్టి మీరు ఇంకా అవైలబుల్గా ఇంకా డొనేట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత చల్లదనం కర్టన్స్ పెట్టించారు, ఏసీలు పెట్టించారు, ఇంకా అవైలబుల్స్ ఇంకా కల్పించాలండి. ఇంకా చాలామంది వస్తూనే ఉంటారు. సరే ఏసీలు పెట్టించిన ప్రతికేర్ గారికి మీకు నమస్కారం.